ఆదికాండము గ్రంథము 25వ అధ్యాయము 22వ వచనం. If it is thus, why is this happening to me? ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొనెను. ప్రశ్న. If it is thus, why is this happening to me? చూడండి, ఇక్కడ రిబ్కా అడుగుతున్నది ఈ ప్రశ్న. ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు? ఇట్ ఈస్ ద మేజర్ క్వశ్చన్ ఆఫ్ మెనీ పీపుల్ ఇన్ దేర్ లైఫ్స్, అట్లీస్ట్ వన్ టైమ్ ఇన్ దేర్ లైఫ్. ప్రతి మానవుని జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రశ్న ఉదయిస్తుంది, అసలు నేను ఎందుకు బ్రతకాలి, బ్రతుకుతున్నాను? దీనికి ఖచ్చితమైన జవాబు చెప్పగలిగినది ఒక్కరే, ఆయన దేవుడు మాత్రమే. నువ్వెందుకు బ్రతకాలో, నువ్వెందుకు బ్రతుకుతున్నావో నీకు చెప్పగలిగిన వాడు ప్రభువగు క్రీస్తే, వాక్యమే, యెహోవాయే. రిబ్కాకి ఈ ప్రశ్న ఉదయించినప్పుడు ఆమె మంచి ఆప్షన్ తీసుకుంది. దేవుని యొద్దకు వెళ్ళింది. దేవుని యొద్దకు వెళ్ళి మొరపెట్టింది. అదే ఆమె చేసిన మంచి పని. అదే ఆమె చేసిన మంచి పని. ఆ మంచి పని కారణంగా ఆమె జీవించింది, ఆమె భరించింది, ఆమె సహించింది, ఆమె ఫలితాన్ని చూసింది. ప్రియమైన సహోదరుడా, సహోదరి, బైబిల్ గ్రంథంలో చాలామంది వ్యక్తుల జీవితాల్లో నిరాశ నిస్పృహల సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలు ఉదయించాయి. ఏలియా అనేటువంటి ప్రవక్త కూడా అదే అడిగాడు. దేవా, నా బ్రతుకు వలన ప్రయోజనం ఏమిటి? నేను నా పితరుల కంటే గొప్పవాడను కాను. నన్ను తీసుకోమని ప్రార్థన చేశాడు. నన్ను తీసుకొని ప్రార్థన చేశాడు. సహోదరుడా, సహోదరి, మన జీవితాన్ని వెంటాడుతున్న ప్రశ్న, why these things are happening to me? Why these things are happening to me? ఇలాంటి విషయాలు నాకే ఎందుకు సంబంధిస్తున్నాయి? ఇట్స్ ఎ మేజర్ క్వశ్చన్, బట్ బైబిల్ హ్యాస్ ద ఆన్సర్ ఫర్ దిస్. బైబిల్ గ్రంథంలో దీనికి జవాబులు ఉన్నాయి. నేను బ్లెస్సింగ్ టీవీలో ప్రతి రాత్రి 7 గంటలకు యోబు గ్రంథం ధ్యానిస్తున్నాను. యోబు యొక్క ప్రశ్న అదే, why it is happening to me? I am a righteous man, I am a prayerful man, I am a God-feared man, I am a man of sacrifice, I am a man of giving, I am a man of holiness. Then why it has happened to me? నాకు ఇది ఎందుకు జరిగింది? ఇలా ఎందుకు జరిగింది? 3 స్నేహితులు చాలా కన్విన్స్ చేయటం ప్రయత్నం చేశారు. ఎక్కడో తప్పు చేశావేమో, ఎక్కడైనా పరిస్థితులు ఎట్లొచ్చాయేమో, నువ్వు ఇలాంటి మనస్తత్వం కలిగి ఉన్నట్టు మాకు తెలుసు, అందువల్లనేమో, రకరకాలుగా చివరికి దేవుడిచ్చిన జవాబుకు యోబు సంతృప్తి పడ్డాడు. ఓన్లీ ద ఆన్సర్ ఫ్రమ్ గాడ్ విల్ సాటిస్ఫై యూ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ ప్రశ్నలకు దేవుని నుండి వచ్చే జవాబు మాత్రమే మిమ్మలను తృప్తిపరుస్తుందని నేను మనవి చేస్తున్నాను.
దేవుని వాక్యము మాత్రమే మనకు జవాబు ఇవ్వగలుగుతుంది. ఎందుకు నేను జీవిస్తున్నానా అనే ప్రశ్నకు దేవుని ప్రణాళిక కారణము. ప్రథమంగా గుర్తెరగండి, దేవుడు 2 జనపదాలను రిబ్కా గర్భంలోంచి తేవాలని వాళ్ళని చేశాడు గనుక వాళ్ళు ఆ విధంగా రిబ్కా గర్భంలో ఉండగానే ఆ బిడ్డలిద్దరూ పెనుగులాడుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు, వైరం కలిగి ఉన్నారు. వెలుపలకు వచ్చిన తర్వాత ఎట్లాగో వారి తరాలు వైరమే. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధ లేఖనాలను మనం గమనిస్తున్నప్పుడు ప్రభువిచ్చినటువంటి జవాబు ఆమెను తృప్తిపరిచింది. ఆమె భరించుట నేర్చుకుంది, సహించుట నేర్చుకుంది, అనుభవించుట నేర్చుకుంది. మన జీవితాల్లో కూడాను కొన్ని అనుభవాలు, కొంత సహనము, నేర్పు, ఓర్పు, ఇవన్నీ కూడాను దేవుడు మనతో మాట్లాడినప్పుడే వస్తాయి. దేవుడు మనతో మాట్లాడతారు దేవుని వాక్యము ద్వారా. ఒక మనిషి మరొక మనిషితో మాట్లాడినట్లే పరిశుద్ధాత్మ దేవుడు నీ అంతరంగములోని మెల్లని స్వరంతో నీతో ముచ్చటించగలుగుతాడు. ఈ అనుభవం నీకు కావాలి. విశ్వాసి యొక్క హృదయము లోపట దేవుడు నూతన స్వభావాన్ని చేశాడు, దైవ స్వభావం. ఆ నూతన స్వభావంలో తన ఆత్మను దేవుడు ఉంచాడు, పరిశుద్ధాత్మను. పరిశుద్ధాత్ముడు అంతరంగంలో నుండి బోధిస్తాడు. టీచింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. ఓల్డ్ టెస్టిమెంట్ టీచింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్, న్యూ టెస్టిమెంట్ టీచింగ్ ఫ్రమ్ ఇన్సైడ్. When you read the Bible, God will speak to you from inside your heart. It's the major difference. Amazing thing world cannot understand. లోకము అర్థం చేసుకోలేని మహా గొప్ప సంగతిది. నేను ఉదయాన్నే లేచి ప్రార్థనలో కొద్ది నిమిషాలు గడిపాను. నేనెంతో ఆనందాన్ని, తృప్తిని అనుభవించాను. ఎన్నో విషయాలు, అనుమానాలకు దేవుని నుండి నాకు వాక్యము చొప్పున జవాబులు లభించాయి. వాక్యము నుండి జవాబులు లభించాయి. దేవుడు తన మెల్లని స్వరము చేత మాట్లాడుతున్నప్పుడు, జాగ్రత్తగా వినాలి. మెల్లని స్వరము అంటే చిన్నగా మాట్లాడటం కాదు, భౌతిక చెవికి వినపడని ఒక స్వరము, అంతరంగ చెవికి వినబడే ఒక మహా ఆత్మ శబ్దము. అది విశ్వాసికి అర్థమవుతుంది, అవిశ్వాసికి తెలియదు. It can be understood only for the people who regenerated in Christ. క్రీస్తునందు తిరిగి జన్మించిన వారికి మాత్రమే పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడంటే అర్థమవుతుంది. Others cannot understand this experience. ఇతరులకి అనుభవం తెలియదు, వారికి అర్థం కాదు. దేవుడు ఆమెకు జవాబిస్తున్నాడు. She understood the will of God for her. ఆమె అర్థం చేసుకుంది తన పట్ల దేవుని ప్రణాళిక ఏమో ఆమె అర్థం చేసుకుంది. తన బిడ్డల భవిష్యత్తులు ఎట్లా ఉండబోతున్నాయో ఆ బిడ్డలు వెలుపటికి రాక పూర్వమే గర్భములో ఉండగానే ఆ తల్లి అర్థం చేసుకుంది. దేవుడు చెప్పిన మాట, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును, నెరవేరింది. ఆమె కన్నులార చూచింది.
పెద్దవాడు చిన్నవానికి దాసుడగును. సహోదరుడా, సహోదరి, దేవుడు రివీల్ చేసినటువంటి ఈ ట్రూత్, దే ట్రస్టెడ్ ఇట్, ఇట్ వాజ్ హ్యాపెండ్. బైబిల్లో మనకు ఈ స్టోరీ కనుక గమనిస్తే యాకోబునకు ఏదోము దాసుడైనట్టు కనపడదు. ఇద్దరు ఇండిపెండెంట్గా ఎదుగుతారు. ఒక ఆయన ఏదోములో ఉండిపోతాడు, ఇంకొక ఆయన ఐగుప్తుకి వెళ్తాడు, అక్కడ చనిపోతారు. మరి ఒకరికొకరు దాసులైంది అక్కడ. కనుక పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అన్నప్పుడు ద ఓల్డర్ షల్ సర్వ్ ద యంగర్. ఇశ్రాయేలీయులను ఎదోమీయులు ఎక్కడ సర్వ్ చేశారు? అదే ఆశ్చర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, the word of God can give us the answers for everything. ఇది మనం నేర్చుకోవాలి. ఎదోమీయుల యొక్క సంతతి నుండే ఫిలిస్తీయులు, అమాలేకీయులు వచ్చారు. ఫిలిస్తీయన్స్ పాలస్తీన్గా మార్పు చెందారు. ఈ ప్రక్రియలో చరిత్రలో మనం చూస్తున్నప్పుడు యాకోబు ఏశావు పైన అప్పర్ హ్యాండ్ సాధిస్తూ వచ్చాడు. జ్యేష్ఠత్వము తీసుకున్నప్పుడు కానీ, దీవెనలు పొందుతున్నప్పుడు కానీ అతడు ఒక అప్పర్ హ్యాండ్ ఆధిపత్యాన్ని కనపరుస్తూ వచ్చాడు. తదుపరి కాలంలో దావీదు యొక్క పరిపాలన దిశకు వచ్చేటప్పటికీ ఎదోమీయులు ఫిలిస్తీయుల దేశంగా వృద్ధి చెందారు. ఫిలిస్తీయులు దావీదు చేతిలో పలుమార్లు ఓడిపోయారు, దాసులైపోయారు. ఇది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన. చూడండి, ఇశ్రాయేలు జనాంగము యాకోబు నుండి ఉద్భవించి వారు ప్రపంచములోని ఆధిక్యతలోనికి రాబోతున్నారు. ఇది ఫ్యూచర్ టైమ్స్లో సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ జరిగినప్పుడు 1000 year రీఇన్వెంట్లో తప్పక జరుగుతుంది. ఇలాగున దేవుడు ఇచ్చిన జవాబులను చూస్తున్నప్పుడు మాత్రమే నేను బ్రతుకుట ఎందుకు అనేది అర్థం అవుతుంది. నేను ఇలాగైన ఎడల ఎందుకు బ్రతకాలి అనే ప్రశ్నకు ఇలా అయినప్పటికీ నీవు బ్రతకాలి ఎందుకంటే అనే జవాబు ఆయన ఇవ్వగలుగుతాడు. ఏలియా అనుకున్నాడు, యజబేలు అను మహారాణి అహాబు భార్య తనను చంపాలని చెప్పి అనుకున్నప్పుడు తాను భయపడి బదరీ వృక్షం కింద కూర్చుని 2 మోకాళ్ళ మధ్యన తల పెట్టుకుని ఏడ్చినప్పుడు దేవుడు అతనితో మాట్లాడాడు. దేవుడు అతనికి విశ్రాంతినిచ్చి ఆహారాన్ని ఇచ్చి తాను తన ఎదుట శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని తెలియజేశాడు. హీ హ్యాస్ టు లివ్ టు కంటిన్యూ ద గ్రేట్ జర్నీ ఆఫ్ హిజ్ లైఫ్. నాకు ఇప్పుడు 47 సంవత్సరాలు. నా ముందున్న గ్రేట్ జర్నీ కోసం ఐఎమ్ వెయిటింగ్ యాంగ్షియస్లీ టు లివ్ అకార్డింగ్ టు హిస్ విల్. ఆయన చిత్తం ఎలా బయలుపడుతుందో ఆ బయలుపడిన రీతిని ఆస్వాదిస్తూ బ్రతకాలని నేను ఆశపడుతున్నాను. మీ జీవితంలో ఎన్నడైనా ఈ ప్రశ్న ఉదయించిందా? ఈ పరిస్థితులు ఇలా ఉన్నాయి, నేను ఎలా బ్రతకాలి? యాకోబు ఇలాంటి సిచ్యుయేషన్కి వెళ్ళాడు. తాను అన్నాడు, నాకు జరుగుతున్నవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నాయేమిటి? అవును, జరుగుతున్న సమస్తము కూడా ప్రతికూలముగానే ఉన్నవి, అనుకూలంగా లేవు. ఒక ప్రక్కన యోసేపును పోగొట్టుకుని 20 ఏళ్ళు అయిపోయాయి.
మరి ఒక ప్రక్కన బెన్యామీనును పోగొట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. మరి ఒక ప్రక్కన యోధా పూటబడి ఉన్నాడు అక్కడ. ఎట్లా ఈ పరిస్థితులన్నీ కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నాయి ఏమిటబ్బా? అవును, వ్యతిరేక పరిస్థితులు దేవుడు ఇచ్చి అనుకూలమైనటువంటి వాటిని దయచేసేటువంటి దేవుడు. తన చిత్తమును తన బిడ్డల జీవితాల్లో దేవుడు చేయుటకు తాను ఎన్నుకునే మార్గాలు తన సొంతం. వాటిని సావర్నిటీ అథారిటీ అంటారు. ఈ సావరిన్ అథారిటీలో గాడ్ కెన్ ప్లాన్ ఎనీథింగ్ ఫర్ అస్ ఆన్ హిజ్ ఓన్ వితౌట్ కన్సల్టింగ్ ఎనీవన్, ఈవెన్ విత్ యూ, నీతో కూడా కలిపి. నిన్నేం అడగాల్సిన పని లేదు, దేవుడు చేస్తాడు అంతే. దేవుడు ఏమైతే అనుకుంటాడు అది చేస్తాడు. యోసేపు దొంగిలించబడ్డాడు. యోసేపు కూడా అనుకుంటాడు, ఏమిటబ్బా ఇలా జరుగుతుంది నా లైఫ్లో. మనకు కూడా ఈ ప్రశ్న వస్తుంది, మనకు కూడా చికాకు వస్తుంది కొన్ని సందర్భాల్లో. సఫకేషన్ ఇన్ లైఫ్, ఊపిరి ఆడట్లేదు అంటారు చూశారు, అట్లాంటి పరిస్థితులు వచ్చేస్తాయి. ఆర్థిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు మనల్ని కృంగజేస్తున్నప్పుడు మనం నేర్చుకోవాల్సింది లుక్ అన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం వైపు చూడటం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వలే బ్రతకాలి అనే జవాబుతో నాకున్న కొన్ని వందల ప్రశ్నలు పటాపంచలైపోయాయి. జీసస్ lived on this earth according to the will of God, not according to his will. తన సొంత చిత్తము చొప్పున జీవించక దేవుని చిత్తము చొప్పున ఈ లోకంలో యేసు జీవించాడు. అందుకే ఆయనకి ఇలాంటి ప్రశ్నలు ఎదురు కాల. ప్రతిసారి ఆయనకు జవాబే ఉంది తప్ప ప్రశ్న లేదు. ఇవాళ నీకు నాకు ప్రశ్న ఉండటానికి కారణం ఏమిటంటే మనం ప్రభువును, ప్రభువు ప్రణాళికను పూర్ణముగా ఎరగకపోవటం. You must learn what God thinks for you, what God decides for you. ఇది మనకు అర్థం కావాలి. యాకోబు లాబాను చేతిలో మోసగించబడ్డాడు, గాయపడ్డాడు అంతరంగాలో. లేయా తనకు మొదటి భార్యగా ఇవ్వబడినప్పుడు లేయాపై కూడా కోపం వచ్చింది. తాను మౌనముగా ఉండక నేను లేయాను అని చెప్పి ఉంటే యాకోబు ఆమెతో వెళ్ళేవాడు కాదు ప్రథమ రాత్రి. కానీ ఆమె మౌనంగా ఉంది కాబట్టి ఆమెను ప్రేమించలేకపోయాడు. 4 కుమారుల కన్నా కూడా ఆవిడ ప్రేమించల. ఆ తర్వాత ఆవిడ చనిపోయింది. యాకోబు కంటే యాకోబు యొక్క 2 భార్యలు ముందే చనిపోయారు. యాకోబు లైఫ్లో మనం చూస్తున్నప్పుడు లేయాను ప్రేమించలేదు, రాహేలును ప్రేమించాడు. రాహేలుకి ఏమో సంతానం లేదు. ఓ పక్క లేయా ద్వేషించబడుతూనే గర్భవతి కుమారులు ఇవ్వటం మొదలుపెట్టింది. యాకోబు యొక్క అవగాహనలో లేయా శ్రేష్ఠురాలని భావన దేవుడు తేటానికి లైఫ్ టైం పట్టింది యాకోబుకి నేర్చుకోవటానికి. మన జీవితాల్లో కూడా దేవుడు ది బెస్ట్ థింగ్స్ మన హ్యాపనింగ్స్లోకి తీసుకొచ్చాడని తెలియటానికి ఇట్ టేక్స్ యువర్ లైఫ్ టైం. ఇంతకంటే తృప్తి ఏం కావాలి? దేవుడు ఇప్పుడు మనలను ఉంచిన స్థితిలో మనం అర్థం చేసుకుంటే ఇంతకంటే ఆనందం ఏం కావాలి? ఇంతకంటే తృప్తి ఏం కావాలి? మనం పొందినటువంటిది మనకు అర్థమైతే మనం ఎన్నడూ నిరుత్సాహానికి, నిస్పృహకు వెళ్ళవండి. మనం స్తుతించే అనుభవాన్ని ఉంటాము.
మనం ఆనందించేవారిగానే ఉంటాము. ఈ ప్రశ్న మనల్ని కలవరపెట్టదు. వై షుడ్ ఐ లివ్ ఎనీమోర్? నేను ఇంకా ఎందుకు బ్రతకాలి అని ఎన్నడూ అనుకోవు. నేను బ్రతికి ప్రభువు పని చేయాలనుకుంటావు. నేను బ్రతికి ప్రభువు చిత్తం నెరవేర్చాలనుకుంటావు. నేను బ్రతికి ప్రభువును ఆరాధించాలనుకుంటావు తప్ప మరొకటి కాదు. ఇట్ ఈస్ గాడ్స్ డిజైన్ ఫర్ యూ టు ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించుటకు దేవుడు నీ పట్ల ప్రణాళిక చేశాడు. నీ జీవితం ద్వారా తాను మహిమ పొందటానికి ప్రణాళిక చేశాడు. యోబు జీవితం ద్వారా దేవుడు మహిమ పొందాడు. నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందటానికి ప్రణాళిక చేశాడు. నా జీవితాన్ని వినియోగించుకుంటూ ప్రణాళిక కలిగి ఉన్నాడు. హౌ టు అండర్స్టాండ్ దిస్? ఎలా అర్థం చేసుకోగలం? ట్రస్ట్ ఇన్ గాడ్ అలాన్. దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఈ పరమ సత్యాలు నీకు అర్థమవుతాయి. ఇది నీవు నేర్చుకోవాలి మిత్రమా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించిన అనుభవానికి రా. లోకం నీకు అర్థమవుతుంది. లోక పరిస్థితులు అర్థమవుతాయి. లోకము దాని ముగింపు నీకు తేటగా తెలియచేయబడుతుంది. నీ జీవితం ద్వారా ఇతరులకు ఏ ప్రయోజనం చేకూర్చ ఉద్దేశించినాడో దానిని ఆయన సఫలం చేస్తున్నాడనే విషయం నువ్వు తేటగా గుర్తెరుగుతావు. విత్ గ్రేట్ కంటెంట్మెంట్ నీవు చాలా గొప్ప తృప్తితో నీ జీవితాలను ముగిస్తావు, కొనసాగిస్తావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు దయచేయునుగాక.